సత్యం అంటే ఏంటి? వాక్యమును అనుసరించి నడుచుకోవటమే సత్యం. వాక్యానుసారంగా జీవించటమే సత్యం. మీ గురించి మీ తల్లిదండ్రుల నోట, మీ గురించి మీ బంధువుల నోట, మీ గురించి మీ ఇరుగు పొరుగు వారి నోట, మీ గురించి మీ గ్రామంలో ఉన్న వారి నోట మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు, వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్నారని వారి నోట నేను మిమ్మల్ని గూర్చి వినుట కంటే ఎక్కువ సంతోషం ఏముంది ఒక సేవకునిగా నాకు? మీరు బిర్యానీలు పెట్టినా, బట్టలు పట్టించినా, లక్షలు లక్షలు నాకు ఇచ్చినా, ఏం చేసినా మీ ఆత్మలో మీరు బలహీనంగా ఉన్నారు, మీరు వాక్యంలో సరిగ్గా నడుచుకోవట్లేదు, మీరు ప్రార్థనకు పోయి కూడా వేస్ట్ అనే మాటలు నేను వింటే ఎక్కువ దుఃఖం నాకు కలగదా? ఒక సేవకునిగా నేను మీరు కోరుకుంటున్నది అదే. మీరు వాక్యానికి లోబడండి. కోపాలు, తాపాలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ మన సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. ఒక్క మాట మనం అనేస్తాం, సారీ అంటే సరిపోతుందా? దాని ప్రభావము, దాని బాధ వినే వ్యక్తికి, పడిన వ్యక్తికి అర్థమవుతుంది. అందుకు మాట అనేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనము సత్యమునకు సాక్ష్యం. గాయు అనే వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, లోకములో వక్ర జనము మధ్య దేవుని వాక్యం పట్టుకున్న జ్యోతుల్లాగా ఉండాలి మీరు. ఎక్కడా? లోకములోనికి మీరు వెళ్ళినప్పుడు, బజారులోనికి మీరు వెళ్ళినప్పుడు, అన్యజనుల మధ్య మీరు తిరుగుతూ ఉన్నప్పుడు, వారు మిమ్మల్ని చూస్తూ ఉండగా, వారు మీతో మాట్లాడుతూ ఉండగా, వారు మిమ్మల్ని గమనిస్తూ ఉండగా, వారి మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకున్న జ్యోతుల వలె వెలగాలి, జ్యోతుల వలె కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చీకట్లాగా కనబడితే, మీరు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండే మీ సాక్ష్యం బయటపడాలి. వారికి తెలీదు, తెలియక వాళ్ళు మాట్లాడినప్పుడు తెలియజెప్పాల్సిన బాధ్యత మీదే. మీరు నోరు మూసుకొని ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, కానీ మీకు తెలుసు. ఎలా? తెలియజెప్పేవాడిని ఒక్కరిని నేనున్నాను.